హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎస్ఏ వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్ పేపర్ 30 బిట్స్ అయితే చూద్దాము. ఏ విధంగా పేపర్ అనేది ఇచ్చాడు. ఎస్ఏ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి ఇంత స్టాండర్డ్ లో అడగడం అనేది డిఎస్సి లో జరుగుతుంది. సో ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసము. అదే విధంగా ఈ పేపర్ లో మీరు ఇంచుమించు ఎస్జిటి వాళ్ళైతే ఒక 20+ లేదా 25+ స్కోర్ చేసి, ఎస్ఏ వాళ్ళైతే 29 అలా స్కోర్ చేసినట్లయితే మీరు ఈజీగా టెట్ లో లేదా డిఎస్సిలో, టెట్ లో 130+, డిఎస్సిలో కూడా ఎక్కువ మార్క్స్ ఇంచుమించు 65+ అనేది స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఎస్జిటి వాళ్ళు 65+ డిఎస్సిలో స్కోర్ చేసే వాళ్ళ విధంగా ఉంటుంది. మనకు ఎస్ఏకి వచ్చేసి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో ఇస్తారు కాబట్టి ఇంకా మీరు కొంచెం కష్టపడి చదవాల్సి ఉంటుంది. లేట్ చేయకుండా ఇంకా బిట్స్ అయితే స్టార్ట్ చేస్తాను. యూ హ్యావ్ జస్ట్ బీన్ ఇంట్రొడ్యూస్డ్ టు మిస్టర్ మదన్. హీ సెడ్ హౌ డూ యూ డూ. చూస్ ద రెస్పాన్స్ టు ద అబౌవ్. You have just been introduced to Mr. Madan. He said, how do you do? Choose the response to above. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి, అతను మమ్మల్ని ఫస్ట్ ఒక మనిషిని మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ he said how do you do, దానికి మనం రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి how do you do నేనండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి how do you do. నెక్స్ట్, if someone said could you lend me a 100 rupees. If someone said, could you lend me a 100 rupees and you don't want to, what would you say? ఎవరో మనకు తెలియని వ్యక్తి వచ్చి 100 రూపీస్ ఉన్నాయా అనేసి అడిగితే మనం ఏమంటున్నాము, నీకు ఇష్టం లేదు, అలాంటప్పుడు నువ్వేం చెప్తావు అనేసి అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి దీనికి ఐ ఆమ్ సారీ ఐ కాంట్. ఐ ఆమ్ సారీ ఐ కాంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, the purpose of the introduction in a personal letter is. The purpose of the introduction in a personal letter is. పర్సనల్ లెటర్ యొక్క ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఉండాలి అనేసి అడిగాడు. ఇది వచ్చేసి టు బ్రీఫ్లీ మెన్షన్ రిలివెంట్ ఇన్ఫర్మేషన్. టు బ్రీఫ్లీ మెన్షన్ రిలెవెంట్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, ద ఫైనల్ స్టెప్ బిఫోర్ ఫైనలైజింగ్ ఏ నోటీస్ ఈస్. ద ఫైనల్ స్టెప్ బిఫోర్ ఫైనలైజింగ్ ఏ నోటీస్ ఈస్. ప్రూఫ్ రీడింగ్ అండి. ప్రూఫ్ రీడింగ్. ద ఫైనల్ స్టెప్ బిఫోర్ ఫైనలైజింగ్ ఏ నోటీస్ ఈజ్. అది ఏంటంటే ప్రూఫ్ రీడింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. పంక్చుయేషన్ మార్క్స్ అనేవి కరెక్ట్ గా ఉన్న సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ దేనికి ఇచ్చాడు, ఫస్ట్ దానికి ఇచ్చాడు, సెకండ్ దానికి అసలు ఎలాంటి మార్క్స్ ఇవ్వలేదు. లాస్ట్ లో ఎండింగ్ లో ఒక పుల్ స్టాప్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్, కామా తర్వాత పులి స్టాప్, ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చి దూరంగా పులి స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకో దాంట్లో లాస్ట్ 4th ఆప్షన్ లో కామా ఇచ్చాడు, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ మార్క్ రావాలంటే అది WH క్వశ్చన్ అయి ఉండాలి, లేకపోతే ఇక్కడ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నాడు. సో ఇక్కడ WH క్వశ్చన్ కాదు, సో క్వశ్చన్ మార్క్ అనేది వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్, అప్స్టెప్ కామాస్ లో వచ్చింది, అంటే ఇన్వర్టెడ్ కామాస్ లో వచ్చింది, పులి స్టాప్ లాస్ట్ లో వచ్చింది. దీంట్లో కరెక్ట్ గా పంక్చుయేటెడ్ మార్క్స్ ఏవి అంటే ఫస్ట్ లేదండి, హీ సెడ్ కామా మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అడిగి అయిపోయింది వాక్యం, పులి స్టాప్ పెట్టి ఈ వాక్యం మొత్తాన్ని ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, స్కేర్స్లీ హ్యాడ్ హీ మెన్షన్డ్. ఫస్ట్ ఏ అండి, హర్ నేమ్ B, దెన్ హర్ ఫాదర్ C, లెఫ్ట్ ద రూమ్. చూస్ ద ఆప్షన్ దట్ హ్యాస్ ఏ గ్రామటికల్లీ ఎర్రర్. గ్రామటికల్ గా ఎర్రర్ ఉన్న ఆప్షన్ ఏది అనేసి అడిగాడండి.
దెన్ హర్ ఫాదర్. గ్రామటికల్ గా ఎర్రర్ ఉన్నది ఏది అనేసి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, దెన్ హర్ ఫాదర్. నెక్స్ట్, choose the suffix that suits to get the noun from the word active. యాక్టివ్ కి సఫిక్స్ అంటే యాక్టివ్ తర్వాత ఉండేది, ప్రీఫిక్స్ అంటే యాక్టివ్ కి ముందు ఉండేది, సఫిక్స్ అంటే యాక్టివ్ కి తర్వాత ఉండేది. యాక్టివ్ కి సఫిక్స్ వర్డ్ అనేది అడిగాడు. యాక్టివ్ కి సఫిక్స్ వచ్చేసి యాక్టివిటీ. యాక్టివిటీ కృత్యము, యాక్టివిటీ, ITY యాక్టివిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ that indicates the arrangement of the following words in the alphabetical order. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో QUA, ఫస్ట్ రెండు వచ్చేసి QU అన్ని కామన్ గా ఉన్నాయి. తర్వాత AAEE ఉంది. ఫస్ట్ ఏ లెటర్ ని తీసుకుందాము. ఏ లెటర్ ని తీసుకుందాం. ఏ లెటర్ ని తీసుకున్నప్పుడు రెండిట్లో ఏ అనేది కామన్ గా ఉంది. ఏ తర్వాత వచ్చే లెటర్ ని చూసుకుందాము. NL. సో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి మనకు? L. ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటంటే L. సో ఫస్ట్ మనకు ఆన్సర్ వచ్చేసి క్వాలిటీస్. ఫస్ట్ వచ్చేసి క్వాలిటీస్ అండి, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఇది 2. నెక్స్ట్ QUEE ఉంది. ఈ తర్వాత ఇక్కడ U ఉంది. తర్వాత ఇక్కడ S ఉందండి. ఫస్ట్ వచ్చేది మనకు S. క్వశ్చనైర్. క్వశ్చనైర్ ఇది క్విక్, సారీ Q. క్వశ్చనైర్ Q. సో ఇది వచ్చేసి థర్డ్ వన్, ఇది వచ్చేసి ఫోర్త్ వన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది చూసి కరెక్ట్ గా ఆన్సర్ అయితే పెట్టండి. మనం అది చదివినా చదవకపోయినా దాన్ని మనం అర్థమైతే ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం బీట్ అబౌట్ ద బుష్. బీట్ అబౌట్ ద బుష్ దాని మీనింగ్ అనేసి అడిగాడు. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీరు ఒకసారి నాకు ఆన్సర్ అనేది మీరు కామెంట్ అనేది చేయండి. అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ. బీట్ అబౌట్ ద బుష్ అంటే అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, జాతీయం అండి ఇది ఒకటి. నెక్స్ట్, ద రాకెట్ బ్లాస్టెడ్ ఆఫ్ ఎట్ మిడ్నైట్. బ్లాస్ట్ ఆఫ్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. బ్లాస్టెడ్ ఆఫ్ కి మీనింగ్ అనేసి అడిగాడు. ఈ ఫ్రేజల్ వెర్బ్ ఇచ్చి ఆ ఫ్రేజల్ వెర్బ్ కి మీనింగ్ ఏంటి అనేసి అడిగాడు. టుక్ ఆఫ్. బ్లాస్టెడ్ ఆఫ్ అంటే టుక్ ఆఫ్, దాని మీనింగ్ టుక్ ఆఫ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇమిగ్రెంట్స్, 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 ఇమిగ్రెంట్స్. కరెక్ట్ గా రెండిట్లో IM అనేది కామన్ గా ఉంది అన్నిట్లో. తర్వాత MM. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి MM, IMM, ఇమిగ్రెంట్స్ అని రావాలి. సో రెండిట్లో MM ఉంది. ఇక్కడ MM ఉంది, ఇక్కడ MM. ఈ రెండు అసలు తీసేయండి. తర్వాత IIGG మనకు GR వరకు కరెక్ట్ గా ఉంది. ఇక్కడ మారింది ఏంటి? EA, ఇమిగ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇమిగ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఇమిగ్రాన్స్. నెక్స్ట్, choose the option that can be used as a one word substitute. One word substitute for a handwritten document. చేత్తో రాసే డాక్యుమెంట్, ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఒక్క వాక్యంలో ఏమంటారు అనేసి అడగడం అయితే జరిగింది. మెనూస్క్రిప్ట్ అండి, మెనూస్క్రిప్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ వచ్చేసి మెనూస్క్రిప్ట్. నెక్స్ట్, there are 29,000 tablets on which more than 26,000 names of fallen soldiers have been etched. Choose the synonym of the etched. etched అండి, etched అనే పదానికి సినోనిమ్ సమాన అర్థం వచ్చేది అడిగాడనమాట.
దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్గ్రేవ్డ్. ఎన్గ్రేవ్డ్ హెచ్డ్ అనే దానికి ఎన్గ్రేవ్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, మిస్టర్ స్లేటర్ డోంట్ లుక్ సో డాఫ్ట్. డోంట్ లుక్ సో డాఫ్ట్. డాఫ్ట్ అనే పదానికి యాంటోనిమ్ వ్యతిరేక పదం అనేసి అడిగాడు. డాఫ్ట్ అంటే సేన్ అనేసి అర్థం. సేన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. దానికి యాంటోనిమ్ వచ్చేసి సేన్. నెక్స్ట్, హీ ఈస్ ద బెస్ట్ మ్యాన్. హీ ఈస్ ద బెస్ట్ మ్యాన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ that fits the block. He is the best man on earth. On earth అండి. He is the best man on earth. భూమి మీద. on earth. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, సింధు వాజ్ డెడికేటెడ్ డాష్ హర్ జాబ్. Sindhu was dedicated dash her job. Dedicated to her job. To. Dedicated to. Prepositions. Dedicated to her job. Correct answer వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, choose the sentence that contains the past perfect tense. Past perfect tense లో ఉన్న సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. ఇక్కడ when I reached the station అనేది అన్నిట్లో కామన్ గా ఉంది. మనకు కావాల్సింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అయిపోయింది. అయిపోయింది అనేది కావాలి. ఫాస్ట్. ద ట్రైన్ హ్యావ్ లెఫ్ట్. ద ట్రైన్ విల్ లీవ్. విల్ అనేది ఫ్యూచర్. హ్యాజ్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ద ట్రైన్ ఈజ్ లెఫ్ట్. ఈజ్, హ్యాజ్, విల్ ఇవన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో లేవు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందేంటి? వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. నేను వెళ్ళేసరికే ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. హ్యాడ్ లెఫ్ట్. హ్యాడ్ లెఫ్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, రాణి లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్. రవి ఐ థింక్ ఇట్ రెయిన్. దీన్ని రెయిన్డ్. సారీ, లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్ ఐ థింక్ ఇట్ డాష్ రెయిన్. దీనికి సూట్ అయ్యే వెర్బ్ అనేది చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆ రెయిన్ అనేది హెల్పింగ్ వెర్బ్ అనేది ఇచ్చాడు. దానికి సూట్ అయ్యేది రాయమన్నాడు. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. వర్షం పడే ఛాన్స్ ఉందేమో అనేసి అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, పెన్నీ సెడ్ టు జోడీ విల్ యూ be back before dinner. Choose the reported speech of the sentence above. Penny said to Jody. ఆ said to అనేది ఏమవుతుందంటే ఒక్కోసారి told అవుతుంది, ఒక్కోసారి asked అవుతుంది. ఇక్కడ said to అనేది asked కిందికి చేంజ్ అయింది. ఇక్కడ asked అనేవి ఎన్ని ఉన్నాయంటే రెండు ఉన్నాయి. ఫస్ట్ 1, 2, 1, 3 అనే ఆప్షన్స్ అసలు తీసేయండి. ఈ సెడ్ టు అనేది ఆస్క్డ్ కిందికి వెళ్ళిపోయింది. సో ఈ రెండిట్లో ఒక ఆన్సర్ అవ్వాలి. పెన్నీ ఆస్క్డ్ జోడీ ఇఫ్. ఇఫ్ అక్కడ ఇఫ్ దగ్గర ఒక దగ్గర హీ ఉంది, ఒక దగ్గర షీ ఉంది. యు అనేది పెన్నీ అనేది అబ్బాయా అమ్మాయా అని చూసుకుంటే విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. యు అనేది పెన్నీ సెడ్. పెన్నీ అనేది జెండర్. ఏ జెండర్ అనేది చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. పెన్నీ అనే అతను హీ. పెన్నీ సెడ్ టు జోడీ. పెన్నీ జోడీని అడుగుతుంది. హీ విల్ కాస్త ఏమవుతుందంటే వుడ్. హీ వుడ్. ఇఫ్ హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఫుల్ స్టాప్. బ్యాక్ బిఫోర్ డిన్నర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2. నెక్స్ట్, ఐ డాష్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. ఐ డాష్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. I was asked to. I was asked to. I was asked to go and sit on the
బ్యాక్ బెంచ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, the teacher as well as the students dash on vacation. Choose the option that fits in the blank. Verbs అండి ఇవి, verb కి సంబంధించి. the teacher as well as the students dash on vacation. The students were the teacher as well as the students dash on vacation. ఆల్రెడీ వెకేషన్ లో ఉన్నారు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, వర్. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ విత్ అండ్ adverbial clause. ఇక్కడ adverbial clause ఉండే సెంటెన్స్ ఏది అనేసి అడగడం జరిగింది. దీనికి he decided to go to his work place because he got into debts. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఆప్షన్ 1. నెక్స్ట్, he was 4 months old. ఓల్డ్ అనేది ఏమవుతుంది అనేసి అడిగాడు. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఓల్డ్ ఈజ్ ది ఎంపథిక్ ప్రనౌనా, యాడ్వర్బా, యాడ్జెక్టివా? he was 4 months ఓల్డ్ ఇది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్. అతని యొక్క గుణాన్ని తెలిపేవి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అండ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్, she did everything right during pregnancy. She did everything right during pregnancy. In the sentence above the word right is. రైట్ అనేది ఏమవుతుంది ఇక్కడ అనేసి అడగడం జరిగింది. రైట్ అనేది అండ్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. రైట్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, జంపింగ్ ఆన్ హిస్ హార్స్ ద ఫార్మర్ rode to the market. The underlined part of the above sentence can be labeled as jumping on his horse. ఈ అండర్లైన్ చేసిన పార్ట్ ఏమవుతుంది? ప్రెజెంట్ పార్టిసిపుల్లా, పర్ఫెక్ట్ పార్టిసిపుల్లా, పాస్ట్ పార్టిసిపుల్లా, కంటిన్యూస్ పార్టిసిపుల్లా అనేసి అడిగాడు. ఇది వచ్చేసి ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది, ప్రెజెంట్ పార్టిసిపుల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, లింకింగ్ వర్డ్స్ హెల్ప్ అస్ ఇన్ మెనీ వేస్ ఇన్ రైటింగ్ ఫాస్ట్లీ కింద అండర్లైన్ చేశాడు. దే హెల్ప్స్ అస్ ఇన్ presenting our ideas in a meaningful way. In the sentence, the linker fastly is used. To organize points అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, to organize points. నెక్స్ట్, I finished my project work several days. I finished my project work several days dash the deadline. Choose the preposition that fits in the blank. దానికి సూట్ అయ్యే ప్రీపోజిషన్ అనేసి అడిగాడు. ahead of. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. I finished my project work several days ahead of the deadline. Next, you may leave this place now. You may leave this place now. This sentence indicates you may అనేది రిక్వెస్ట్ కిందకి వస్తుంది. you may leave this place now. గివింగ్ పర్మిషన్ అండి, గివింగ్ పర్మిషన్ కోసము అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఒక నిమిషం అనేది వీడియోని పాస్ చేసుకొని ప్యాసేజ్ అయితే చదవండి. ప్యాసేజ్ కి సంబంధించి క్వశ్చన్ చూడండి. ద మెయిన్ కన్సర్న్ రైజ్డ్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రామ్ ఈజ్. సారీ, మీరు ఆ ప్యాసేజ్ అనేది చదివి దానికి సంబంధించి ఆన్సర్ అనేది పెట్టండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి దేర్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆన్ సోషియల్ నార్మ్స్ అండ్ కాస్ట్యూమ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి.
కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఇండియన్స్ హ్యావ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డాష్ సైడ్స్ ఆఫ్ అమెరికన్ టీవీ ప్రోగ్రామ్స్. బోత్ పాజిటివ్గా చూస్తున్నారు, అలాగే నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇదండి ఇంగ్లీష్కి సంబంధించి బిట్ పేపరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. ఫర్దర్గా మేము వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్గా అనేది ఉంటుంది. దీంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.